నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో బీరకాయ ఎండు రొయ్యల కర్రీని ఎటువంటి మసాలాలు లేకుండా చాలా సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. దానికోసం ఇక్కడ నేను ఒక 50 గ్రామ్స్ ఎండు రొయ్యలను తీసుకొని తలాతోక తీసేసి శుభ్రంగా 2-3 సార్లు కడుక్కొని ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి. నేను తీసుకున్న 1/2 కేజీ బీరకాయలకు 50 గ్రాముల ఎండు రొయ్యలు వేసుకుంటున్నానండి. తర్వాత ఇక్కడ నేను బీరకాయ చెక్కు తీసుకొని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. కొన్ని బీరకాయలు చేదుగా ఉంటాయండి, చూసుకొని వేసుకోండి. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన బాండీ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక మనం ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఎండు రొయ్యలను వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వల్ల రొయ్యలలోని పచ్చివాసన పోతుందండి. వీటిని ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. హైలో పెట్టేస్తే మాడిపోతాయి. ఇవి ఒక 2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయను ఈ విధంగా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక 2 పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వీటిని కూడా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. దీనిపైన మూత పెట్టి మధ్య మధ్యలో మూత తీస్తూ ఈ విధంగా గట్టితో కలుపుకుంటూ ఆనియన్స్ అనేవి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు అనేవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులోకి కొద్దిగా పసుపు, 1 స్పూన్ సాల్ట్ వేసుకొని మొత్తాన్ని కలుపుకోవాలి. అలానే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు అనేవి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను కూడా వేసుకొని మొత్తం కలిసేటట్లుగా మిక్స్ చేసుకోవాలి. ఈ బీరకాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని హైలో పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. తర్వాత దీనిపైన మూత పెట్టుకొని హై ఫ్లేమ్లోనే ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి ఈ విధంగా గరిటెతో కలుపుకుంటూ బీరకాయ ముక్కలను కుక్ చేసుకోవాలి. ఈ బీరకాయ ముక్కలు అనేవి మనకు హాఫ్ బాయిల్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. బీరకాయ ముక్కల్లోని వాటర్ అంతా ఎగిరిపోయే వరకు ఈ విధంగా గరిటెతో కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఈ కర్రీలోని వాటర్ అంతా ఎగిరిపోయి బీరకాయ ముక్కలు ఉడికిన తర్వాత అందులో ఒక 2 చిన్న స్పూన్ల కారాన్ని వేసుకోవాలి. ఈ కారం అంతా కర్రీకి పట్టేటట్లుగా గరిటెతో మిక్స్ చేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు కర్రీని మూత పెట్టుకొని ఆయిల్ పైకి తేలే వరకు కుక్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి, ఈ విధంగా ఆయిల్ పైకి తేలి కర్రీ అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. ఇంతేనండి, బీరకాయ ఎండు రొయ్యల కర్రీ చాలా సింపుల్గా టేస్టీగా వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునేటట్లు మనం చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని టేస్టీ వెరైటీ రెసిపీస్ కోసం ప్రసన్న హోమ్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.